వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు వేములవాడలో మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన నీటి సమస్యలు పరిష్కరించాలంటే డిమాండ్ విశాఖలో బీజేపీ నేతల నిరసన టిడ్కో ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్ చిత్తూరు జిల్లాలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం తమ భూమిలో సచివాలయం భవనం నిర్మిస్తున్నారని ఆవేదన బైంసా ఏరియా హాస్పిటల్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు ఓ వివాహ వేడుకకు మంత్రి కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో మిడ్ మానేరు సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేశారు నిర్వాసితులు కాలనీలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు విశాఖలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు టిడ్కో ఇళ్ల కేటాయింపులో కోత విధించిన ప్రభుత్వ చర్యను నిరసిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ నిరసన వ్యక్తం చేశారు నియోజకవర్గ పరిధిలో నివాసముంటున్న 480 ఇళ్లకు గాను ఇప్పుడు కేవలం 280 ఇళ్లు నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో 480 ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు 18 జనవరి 2019లో ఓకే చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లెలో మహిళా రైతు హరిత ఆత్మహత్యాయత్నం చేసింది తమ భూమిలో అక్రమంగా సచివాలయ భవనాల నిర్మాణాలను చేపడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది నిర్మాణాలను అడ్డుకున్న కారణంగా తహసీల్దార్ శ్రీనివాసులు పరుష పదజాలంతో దూషించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది అప్రమత్తమైన స్థానికులు హరిత పరిస్థితి విషమించడంతో కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చేసుకునే వాళ్ళు మేము చెప్తున్నాము కులందండి సార్ మాకే ఇంటే ఉండేది మేము కూలి చేసుకుని బతుకుతా ఉన్నామని చెప్పి ఎంఆర్ఓ గారికి కాళ్ళు పట్టుకుని అడుక్కున్నా కూడా ఎంఆర్ఓ గారు కావాల్సిన ప్రోప్ చేసి ఊరోళ్ళందరినీ తోడుకుని వచ్చి మీకు పాలడే తాగడా చూస్తాము మీకు ఊరికే ఏమానిస్తారు నన్ను బెదిరిస్తారని చెప్పేసి మీకు కొట్లాడా మేము ఏం చేయాలని చేసుకోండి మీరు అని చెప్పి మమ్మల్ని ప్రోప్ చేసి తర్వాత చెడ్డ మాటలు మీరు చేయదండి సార్ కులద్దండి సార్ మేము దీంట్లో జీవనం చేసుకుంటాం మేము చాలా బీదోళ్ళు సార్ మేము చాలా కష్టపడి ఇక్కడ దీనికోసం నమ్ముకొని బతుకుతున్నాం సార్ అంటే అడుక్కుంటా ఉంటే కూడా కాళ్ళు పట్టుకుంటే కూడా ప్రతి మంది కూడా ఆయన ఒప్పుకోకుండా మమ్మల్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టి పోలీసు వాళ్ళ దగ్గర అంత గలాట్లు పెట్టించి ఊరు వాళ్ళందరినీ పెద్ద మనుషులంతా తొడగొచ్చి రాజకీయంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు సార్ అదే కాకుండా మళ్ళీ వచ్చిందని ఆయన మా భార్య పొద్దున్న సార్ మీ కాళ్ళు పట్టుకుంటాము అడుక్కుంటే కూడా ఇది కూడా ప్రతిఫలితే కూడా ఇది కూడా కావాల్సిగానే ఆయన మీరు తాగేదానికి యాక్షన్ చేస్తారా డ్రామాలు చేస్తారా వద్దండి సార్ మాకు ఇదే జీవనం మీకు వేరే ఏం జీవనం లేదు మేము దీంట్లోనే బతకాలి సార్ మేము చాలా రోజుల నుండి చాలా ఇబ్బందుల్లో ఇటువంటి ఈ కష్టంలో వచ్చి ఇక్కడ మేము కరోనాలో ఇక్కడ చంద్రారెడ్డి రెడ్డి ఆనంద్ అందరూ వచ్చి మా పైన దౌర్జన్యంగా చేశారు సార్ ఈరోజు రౌడీజం చేశారు మా లేడీస్ అందరినీ కొట్టారు
మమ్మల్ని అంతా వాళ్ళంతా ఈడ్చులాడి చాలా ఇబ్బందులు పెట్టేదానికి ఆమె మనస్థితి దిగజారి పాలడాలు తాగాలనే స్థితికి చేసినారు సార్ మమ్మల్ని ఈరోజు. వాళ్ళే ప్రొవోక్ చేసి మమ్మల్ని తాగడా చూస్తాము, మీరు మమ్మల్ని ఇచ్చేస్తారని చెప్పి మమ్మల్ని మా పైన దౌర్జన్యం చేశారు సార్. చాలా వరకు మాకు ఇబ్బందులు పెట్టారు. రాజకీయంగా తాగును అని చెప్పి తహసీల్దార్ గారే డైరెక్ట్ గా చెప్తాడు, నువ్వేం చేసుకుంటావు అని కూడా మాట్లాడినాడు సార్. దయచేసి ఆపండి సార్, ఎవరు ఇక్కడ న్యాయం చేయండి సార్ అని మేము బ్రతిమాలుతా ఉంటే కూడా స్టే ఆర్డర్ ఉంది హైకోర్టులో. మేము హైకోర్టుకి వెళ్ళాం సార్. అంటే ఏమయ్యా నువ్వు కోర్టుపై అయితే ఏం పేర్కొంటా, ఆడవాళ్ళంతా చెడ్డు వల్గర్స్ అంతా మాట్లాడినాడు సార్. ఇంకా ఏమేమో బూత్లన్నీ మాట్లాడినాడు. వాళ్ళు లంచాలు తీసుకొని ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నారు సార్ తహసీల్దార్ గారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ సందర్శించారు. ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించి కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న చెత్తను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఇలాంటి బెడ్స్ అన్నీ లోపల పెట్టాము. ఇక్కడ కూడా మనం కొన్ని ఎక్కడెక్కడ రిపేర్స్ కావాలి ఖాళీ రూమ్ చూసుకుంటున్నాం. తెప్పించి వీళ్ళు అన్ని బెడ్స్ని లోపల పంపించాం. నిర్మల్ కూడా ఇలానే ఉండే పరిస్థితి. మనం చాలా వరకు కింద నుంచి రూమ్స్ పైకి పంపించాం. అకౌంట్ రూమ్స్ బయట ఉంది కదా, లాస్ట్ సంవత్సరం ఇక్కడ బయట కోవిడ్ సెకండ్ వేవ్ ఏర్పాట్లు రివ్యూ చేయడం జరుగుతుంది. దాంట్లో మన జిల్లాలో ప్రస్తుతం ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దాదాపు 20,000 నుంచి పైగా అవైలబుల్ ఉన్నాయి. రోజు జిల్లాలో 500 నుంచి 1000 వరకు కూడా టెస్టులు చేస్తున్నాము. ముఖ్యంగా పెద్ద హాస్పిటల్స్లో ఎవరు వచ్చినా ఎవరికి కావాల్సిన వాళ్ళు కూడా మనం కోవిడ్ టెస్టులు చేస్తున్నాము. ప్రస్తుతం నవంబర్ మంత్లో చూస్తే కేవలం 1.5 to 2% పాజిటివ్ మాత్రమే మనం నమోదు చేయడం జరిగింది. అలానే సెకండ్ వేవ్ రాబోతుందని మాట ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. కోవిడ్లో ముఖ్యంగా 3 జాగ్రత్తలు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది ఫేస్ మాస్క్ వాడటం, రెండోది సోషల్ డిస్టెన్స్, మూడోది హ్యాండ్ శానిటైజర్ లేదా చేతులు కడుక్కోవడం. 3 జాగ్రత్తలు పబ్లిక్ తీసుకుంటే ఈ సెకండ్ వేవ్ కూడా మనం రాకుండా మనము చూసుకోగలుగుతాం. రెండో అంశానికి వస్తే ఈరోజు భైంసా ఏరియా హాస్పిటల్లో ఇక్కడ శానిటేషన్ లేదా వేరే పనులు కూడా చూడడం జరిగింది. గతంలో ఇక్కడ కొత్తగా టాయిలెట్స్ కూడా కట్టించారు. ఆ కొత్త టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా పబ్లిక్ యూజ్ చేస్తున్నారు. అలానే చుట్టుపక్కల మనకు డ్రైనేజ్ సమస్య ఒకటి గుర్తుపట్టడం జరిగింది. అలానే ఇక్కడ పిచ్చి గది కానీ లేదా వేస్ట్ డిస్పోజల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. అది తప్పకుండా ఇమీడియట్లీ ఒక 2-3 డేస్లో మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టేసి అది కూడా ఫిక్స్ చేపిస్తాము. అలానే కొంతమంది పేషెంట్స్ కూడా కారిడార్లో నిండ్ర నేథామ్స్ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో రైతులకు చెరుకు బకాయిల చెల్లింపు అనంతరమే చెక్కులు క్రషింగ్ ప్రారంభించాలని చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చక్కెర ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చెరుకు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగుల వేతనాలను చెల్లించడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అందరం కూడా చాలా కష్టాలని ఫేస్ చేసాం. ఈరోజు ఒక మంచి నిర్ణయానికి వచ్చారు యాజమాన్యం కూడా. సో మేము కూడా చాలా రోజుల నుంచి రైతుల కష్టాలు దూరం చేయాలి, అలాగే ఫ్యాక్టరీ మనం నమ్ముకొని ఉంది, ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం అన్న ఆలోచనతో ఇక్కడ వరకు రాలేదు. కానీ అనేక సార్లు విజయవాడలో, హైదరాబాద్లో, అలాగే నగర్లో కూర్చొని మాట్లాడటం జరిగింది. ఇప్పటికి ఒక ఫైనల్ డేట్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 25వ తేదీ రైతులందరి అకౌంట్లో వాళ్ళ పేమెంట్ వేసిన తర్వాతే జనవరిలో క్రషింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరేదో ఇప్పుడు మా మాట మీద చెరుకిచ్చేయండి అని చెప్తే రేపు వస్తుందా లేదా అని భయపడాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్లో 25వ తేదీ అమౌంట్ పడిన తర్వాత జనవరిలో పండగ ముందా పండగ తర్వాత అనేది మరి మీకు దొరికే ఆ పని వాళ్ళ బట్టి మీరు చెప్తే ఆ డేట్కి వాళ్ళు క్రషింగ్ స్టార్ట్ చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే రైతులు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ కూడా కొంచెం అటు ఇటుగా వాళ్ళకి కూడా చేరుతుంది. ఎందుకంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇన్కమ్ లేకుండా మనం చూస్తున్నాం. సో ఈరోజు మనకి ఇవ్వటం కోసం వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఈరోజు వాళ్ళ చేతికి వచ్చే సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఒక కరెక్ట్ డేట్ ఇవ్వటం జరిగింది. అది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము ఎవరెక్కడికి వచ్చినా కూడా వేరే దురుద్దేశం ఏదీ లేదు, కేవలం రైతులు బాగుండాలి, రైతుల్ని నమ్ముకొని ఎక్కడి నుంచి అక్కడికి వచ్చినా ఈ చెరుకు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే. ఎందుకంటే గతంలో 5 షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవి మన జిల్లాలో, అండ్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఉండేవి. ఇప్పుడు అవి మూసేసి ఆల్మోస్ట్ 2 షుగర్ ఫ్యాక్టరీలే ప్రైవేట్గా ఉన్నాయి. సో ఈరోజు రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మాకు అర్థమవుతుంది. దాన్ని వాళ్ళకు కూడా తెలియజేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఎవరో ఒకరిద్దరు అందరు రైతుల్ని చెడిపేసి వాళ్ళు చెడిపోయేలాగా ప్రయత్నాలు చేస్తే అది ఎవ్వరు కూడా మేము సహించము. ఖచ్చితంగా మీ పేమెంట్ ఎలాగైతే టైంకి మీకు ఇవ్వాలని మేము పట్టుబట్టామో అలాగే ఏ గొడవలు లేకుండా షుగర్ ఫ్యాక్టరీ స్మూత్గా రన్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2 సస్పెండ్ అయ్యారు, వాళ్ళకు కూడా ఈరోజు నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఎవరి విధులు వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉంటే ఏ సస్పెన్షన్స్ ఉండవు. ఈగోస్కి వెళ్ళి గొడవలకి వెళ్ళి లేనిపోని ప్రాబ్లమ్స్లో వేలు పెడితే ఇలాంటివి వస్తాయి. కాబట్టి వర్కర్స్ కూడా వాళ్ళ వర్క్ చేసుకోవాలి. కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీలో పాలిటిక్స్ చేయడానికి ఎవరు ప్రయత్నించద్దండి దయచేసి. తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుంది. సో షుగర్ ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం. సో మన రైతుల్ని కాపాడేదానికి ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి వచ్చారు, మీరు ఒక మెట్టు దిగి వాళ్ళతో అడ్జస్ట్ అయితే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామని అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో దయచేసి రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి కాబట్టి ఆశతో ఎదురు చూస్తున్న మీకు ఈ శుభవార్త అనుకుంటున్నాను. నెక్స్ట్ క్రషింగ్ ఏదైతే ఉందో అదైతే ఇమీడియట్గా ఇచ్చేదానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కోవిడ్ టైంలో అందరం కూడా చాలా కష్టాలని ఫేస్ చేశాం. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించిన ప్రజలకు తెలంగాణ నరేంద్ర మోడీ యూత్ సభ్యులు పోల్కం ప్రశాంత్, సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఉన్న కార్పొరేటర్లు అనేక భూ కబ్జాలకు, అవినీతికి పాల్పడ్డారని, వారికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో హైదరాబాద్లో అత్యధిక సీట్లు గెలిచామని తెలిపారు. 2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేసినాం. 2023లో కూడా మొత్తం తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తాం. నాగార్జున సార్లో వచ్చే ఉప ఎన్నికలలో కూడా కాషాయం జెండా ఎగరవేస్తాం. మా బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం. జై నరేంద్ర మోడీ. నేను ప్రశాంత్. ఈ ఎల్బీనగర్ నియోజకవర్గంలో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఈ 11 డివిజన్ల నుంచి నిల్చున్న మన బీజేపీ అభ్యర్థులు అందరూ గెలవడం జరిగింది. అది కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన ఇంతకుముందుకు ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి ఒక 2-3 రోజులనే మళ్ళా ఈ టీఆర్ఎస్ కండువ కప్పుకొని ముసుగేసుకొని ప్రచారం చేసుకొని అందరినీ ఈ యొక్క టీఆర్ఎస్ ఒక తొత్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి డివిజన్లో ఈ 11 డివిజన్లో ఉన్న తొత్తులు అందరూ
ఇట్లాంటి ఇక అక్రమాలు సంపాదించుకోవడము, లేదంటే ఇక్కడ అరాచకాలు చాలా పెరిగిపోయినాయి. పబ్లిక్ బాగా చూసి మొత్తం దాదాపు ఇక్కడ ఉన్న ఓటర్లు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ గమనించి వన్ సైడ్గా బీజేపీకి వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ కీలక పాత్ర ఓటర్లదే. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకున్నారు. ఈరోజు ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గము టోటల్ తెలంగాణకు ఆదర్శం నిలబడుతుంది. నెక్స్ట్ వచ్చే బీజేపీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో 2023లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. సో విషయం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు గెలిచే కారణాలు ఏంటంటే వీళ్ళందరూ దాదాపు ఒక 35 సంవత్సరాల నుంచి జెండా మోసిన కార్యకర్తలు అందరూ. పబ్లిక్ అందరికి తెలిసింది ఇప్పుడు ఈరోజు ఏంటంటే వీళ్ళు నిజమైన కార్యకర్తలు పార్టీని గెలిపించుకున్నారు. నేను గజ్జల్లి సంతోష్ కుమార్, నరేంద్ర మోడీ తెలంగాణకి 2020 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిలబడ్డటువంటి క్యాండిడేట్లు మోస్ట్లీ 50% మా క్యాండిడేట్లు గెలవడం జరిగింది. జిహెచ్ఎంసీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 10 రోజులలో చాలా స్వల్పకాలంలో ప్రత్యర్థులు గెలిచిపోతారన్న ఉద్దేశంతో తక్కువ సమయంలో ఎలక్షన్స్ పెట్టి క్యాండిడేట్లకు నామినేషన్స్కి టైం ఇవ్వకుండా, ఎలక్షన్ సంబంధించిన ఓటర్ స్లిప్పులు ఇవ్వకుండా, బూతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకుండా హడావిడిగా ఎలక్షన్ల అధికారులని, పోలీసులను మేనేజ్ చేసి ఎలక్షన్లు నిర్వహించినప్పటికీ నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ని హైదరాబాద్ ప్రజలు గుర్తించి జిహెచ్ఎంసీలో అతి తక్కువ సమయంలో మేము వెళ్ళినప్పటికీ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత, మాజీ జెడ్పీటీసీ కొండ గంగాధర్, యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సోదరులందరూ కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలిసిన విషయం, సోనియా గాంధీ గారు మన రాష్ట్రం మనకు కావాలి అని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు తెలంగాణను ప్రకటించి తెలంగాణ ఇచ్చినటువంటి మహనీయురాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల కోరిక మేరకు, ప్రజల అవసరాల మేరకు, ప్రజల కోసం ఉంటుందన్నటువంటి విషయాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో నిరూపించినటువంటి మహనీయురాలు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కానీ వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే కోరిక మేరకు, ఏదైతే ఆశయంతో తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ ఇచ్చినామని గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, కానీ వాస్తవ పరిస్థితుల్లో తెలంగాణలో జీవన పరిస్థితులు ఈరోజు దిగజారిపోతున్నాయి. ఎక్కడ కూడా ప్రజలు ఏ ఆశయంతో అయితే తెలంగాణ సాధించుకున్నారో ఆ ఆశయాలు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి. తెలంగాణ వస్తే యువకులు ఉద్యోగాలు వస్తాయని ఎంతగానో ఆశ చూసింది, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం సాక్షాత్తు చూస్తున్నాం. ఎన్నికల ముందు హామీలకే పరిమితమైంది ఈ రాష్ట్రంలో. ఎవరూ కూడా ధర్నాలే చేయకూడదు, చెయ్యి చాపకూడదని ఏదైతే ప్రగల్భాలు పలికినరో ముఖ్యమంత్రి గారు, కానీ వాస్తవ పరిస్థితుల్లో ఈరోజు మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన ఆశయాలు సాధించుకోవడానికి రోడ్డెక్కుతే కానీ సాధించుకోలేని పరిస్థితి. కనీసం రోడ్డెక్కడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌరస్తా లేకుండా ఈరోజు ధర్నా చౌరస్తాను ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇంకా తెలంగాణలో బానిస బతుకులు తయారవుతున్నాయి తప్ప మన కోరుకున్న తెలంగాణను సాధించుకోలేకపోతున్నాం. తప్పకుండా ఏదైతే ఆశయంతో మన కోరిక మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో ఆ ఆశయ సాధన కోసం
మనం కోరుకున్నటువంటి తెలంగాణను సాధించుకోవడానికి, ఆ కోరికల కోసం సాధించుకునే దిశగా ప్రయాణించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల వెంటుంటుంది. ప్రజలైతే ఏదైతే మనోభావంతో మనం తెలంగాణ సాధించుకున్నామో ఆ మనోభావాల్ని సాధించుకోవడానికి, మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవడానికి, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముందు దిశగా నడవడానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని ఆశిస్తూ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా దర్శనం టోకెన్లను ప్రారంభించారు. నిబంధనల ప్రకారం టోకెన్లు ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో మాధవి తెలిపారు. ఈ మార్గశిర మాసంలో ప్రసాద వితరణ కార్యక్రమం లేదని, అయితే వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం ప్యాకెట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. పెద్దది రాదు మేడం, ఇది సైడ్ పెడదాం. తల్లి దేవస్థానంలో తల్లి స్వయంభూగా వెలిసిన ఈ మార్గశిర మాసంలో మనకి డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 13 వరకు కూడా మార్గశిర మాసం ఉత్సవాలు ఎప్పుడు ఘనంగా జరుగుతాయి. ఈసారి ఈ కోవిడ్ నిబంధనల కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నో నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం ఉన్నది. వీళ్ళకి ఎవరికి భక్తులకి ఎవరికి కూడా దేవాలయంలో టికెట్లు లభించే పరిస్థితి లేదు. 2 పాయింట్లు పెట్టడం జరిగింది టికెట్ల కోసము. జగదాంబ జంక్షన్లో రామాలయంలోను, అలాగే కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర జగన్నాథ స్వామి టెంపుల్లోనూ టికెట్లు మాత్రము ఇవ్వడం జరుగుతుంది. ఉదయము 6 నుంచి సాయంత్రం 7 వరకు కూడా ఈ టికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు కంపల్సరీగా చూపించి వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉచిత దర్శనం వాళ్ళు కూడా టికెట్టు లేనిదే వాళ్ళకి టెంపుల్లోకి ప్రవేశం లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఈ చెప్పిన 2 పాయింట్లోనూ తీసుకోవాలి. మామూలు రోజుల్లో 6 నుంచి 9 వరకు దర్శనాలు ఉంటాయి. లక్షవారము తెల్లవారుజామున 2 నుంచి రాత్రి 9 వరకు కూడా దర్శనాలు ఉంటాయి. పంచామృతాభిషేకాలు చేయించుకునే వాళ్ళు కూడా ఎవరు 60 దాటిన వాళ్ళు ఎవరు రాకూడదు. అవి ఈ కోవిడ్ నిబంధనలో ఒక భాగంగా తప్పనిసరి. వివిఐపీస్ ఎవరున్నా కూడా మార్నింగ్ 7 to 9 మాత్రమే దర్శనానికి అలౌ చేస్తాము. మిగిలిన టైంలో ఎవరిని కూడా అలౌ చేయము. దయచేసి అందరూ కూడా ఈ నియమాలు పాటించాలని మరీ కోరుకుంటున్నాము. నో మాస్క్ నో ఎంట్రీ, కంపల్సరీ మాస్క్ వేసుకునే రావాలి. అదేవిధంగా వాళ్ళు శానిటైజ్ చేసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ మార్గశిర మాసం అంతా కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా, అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఏవీ లేకుండా అందరి కోఆపరేషన్ తోటి జాగ్రత్తగా మెలుకోవాలని కోరుకుంటున్నాము. ఉచిత దర్శనం వాళ్ళకి 100 రూపీస్ దర్శనం వాళ్ళకి రైతులకు మద్దతుగా కళాకారులు గళమెత్తుతున్నారు. దళారీ చేతిలో దగా పడుతూ ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న రైతులు పడుతున్న బాధలను విశాఖలో కళాకారులు గళమెత్తి పాట రూపంలో ఆలపించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉత్తరాంధ్రకు చెందిన కళాకారులు పాడి రైతుల దీనస్థితిని గాత్రంతో ఆలపించారు. రైతే రాజుగా పిలిచే కర్షకులు నేడు నష్టపోయే పరిస్థితులు వచ్చాయని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రపంచానికే తిండి పెట్టినా నువ్వే ఆలోచించాలి. ప్రపంచానికే తిండి పెట్టినా నువ్వే ఆలోచించాలి. ఎంతటి వాడైనా
లేకుండా ఉంటాడా ఎంతటి వాడైనా బువ్వ లేకుండా ఉంటాడా రూపాయి డాలర్లు బంగారు బిస్కెట్ కంప్యూటర్లు రూపాయి డాలర్లు బంగారు బిస్కెట్ కంప్యూటర్లు ఇవేవి మనకు తిండి పెట్టవు ఆలోచించాలందరూ భారత భాగ్య విధాత ఓ రైతన్నా అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాస్తున్నారేమన్నా 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 తరతరాలగా దోపిడికి గురి అవుతున్న రైతన్నా తరతరాలగా దోపిడికి గురి అవుతున్న రైతన్నా చిరులు పళ్ళించే కోట్లాది ప్రజల కడుపులు నింపిన రైతన్నా ప్రపంచానికే తిండి పెట్టినా నువ్వే ఆలోచించాలి ప్రపంచానికే తిండి పెట్టినా నువ్వే ఆలోచించాలి ఎంతటి వాడైనా బువ్వ లేకుండా ఉంటాడా ఎంతటి వాడైనా బువ్వ లేకుండా ఉంటాడా రూపాయి డాలర్లు బంగారు బిస్కెట్ కంప్యూటర్లు రూపాయి డాలర్లు బంగారు బిస్కెట్ కంప్యూటర్లు ఇవేవి మనకు తిండి పెట్టవు ఆలోచించాలందరూ భారత భాగ్య విధాత ఓ రైతన్నా అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాస్తున్నారేమన్నా అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాస్తున్నారేమన్నా అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాస్తున్నా బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేములవాడలో మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన, నీటి సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. విశాఖలో బీజేపీ నేతల నిరసన, టిడ్కో ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించాలని డిమాండ్. చిత్తూరు జిల్లాలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం, తమ భూమిలో సచివాలయ భవనం నిర్మిస్తున్నారని ఆవేదన. బైన్సా ఏరియా హాస్పిటల్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.